హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన సస్పెన్స్ థ్రిల్లర్ కానీ, క్రైమ్ థ్రిల్లర్ కానీ, హర్రర్ మూవీస్ కానీ ఏవైనా ఉంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాటిని కూడా సజెస్ట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే గాడ్సే సత్యదేవ్ మెయిన్ లీడ్గా, ఐశ్వర్యలక్ష్మి మెయిన్ క్యారెక్టర్గా యాక్టింగ్ చేసిన సినిమా. దీన్ని గోపి గణేష్ గారు రైటర్ అండ్ డైరెక్టర్. 2022లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా చాలామంది చూసే ఉంటారు, యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ సినిమా చూసి ఉంటే ఈ సినిమా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినారా అంటే వ్యూవర్స్కు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ చాలా సింపులే, ఆల్రెడీ అందరు చూసిన విషయాలే. మన కంట్రీలో విదేశాల నుంచి వచ్చి పెట్టుబడి పెట్టి తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీ ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్న హీరో ఎందుకు ఒక కిడ్నాపర్గా మారాడు, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ను కిడ్నాప్ చేసి ఎందుకు చంపుతున్నాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక సినిమా అయితే నాకైతే బాగానే ఉందనిపించింది, నచ్చింది. చూడొచ్చు, ఎవరైనా టైంపాస్కి చూడాలంటే సస్పెన్స్ థ్రిల్లర్లో ఇది వన్ ఆఫ్ ది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా నేనైతే సజెషన్ చేస్తున్నాను. ఈ సినిమా యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్లోకి వెళ్ళి గాడ్సే అని కొడితే మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది, సత్యదేవ్ ఫోటోనే ఉంటుంది కాబట్టి ఈజీగా కూడా చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఆ సినిమా మూవీ లింక్ అనేది ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో ఈ సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.